సో ఏం చెప్తారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు? మేము డీజీపీ గారిని ఇప్పుడే కలిసినాం, కొన్ని డిమాండ్లను మొదలుపెట్టినాం. మరి కరీంనగర్లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న వివాదాలు కావచ్చు, అక్కడ కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామంటూ పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. ఇంకో నేత ఎవరు మాట్లాడారో చూసే ప్రయత్నం. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నాం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే అత్యంత దుర్మార్గమైన దిగవారది. పోలీసులు ఎస్కాట్లు, ఎమ్మెల్యేలకు ఎస్కాట్లు, రేవంత్ రెడ్డి గారికి ఎస్కాట్లు, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తుంటే వాళ్ళకి రక్షణగా ఉంటారు పోలీసులు పెరుగుతున్నారు తప్ప ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్షన్ లో లేరు. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ భార్య అండి, అది కూడా ప్రశాసన్ నగర్ లో వినయ్ రంజన్ అని చెప్పని ఆయన పెద్ద మనిషి, ఆయన భార్య. సో లా అండ్ ఆర్డర్ అంతా కూడా మరి క్లియర్గా లేదు. పోలీసులు మరి రాజకీయ నాయకులకు వాళ్ళ పర్సనల్గా వాళ్ళ వ్యవహారాలకు లేకపోతే వాళ్ళ సెక్యూరిటీగా వాళ్ళకి ఎస్కార్ట్గా పనిచేస్తూ ఉన్నారు, కానీ శాంతి భద్రతల మీద నిఘా పెట్టట్లేదు. సో రీసెంట్గా జరిగినటువంటి రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా, వాళ్ళ భార్య హత్య కేసుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ పోలీస్ పరిస్థితి. సిగ్గు నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్ మల్కాజిగిరి రోడ్డు మీద నిలబడుతున్న 40 మంది పోకిరి వాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్న తీరు మనం మంచి పని చేసుకోవచ్చు కాదు. సో ఇట్లా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ అంశం మీద. వివేకానంద ఎమ్మెల్యే భాష తొత్తిరి భాష కాకుండా ఊకే ఇష్టం వచ్చే మాట్లాడేవారు. మీకు ఏ అంశం పైన సరే అంశం పైన మాట్లాడటానికి మా పార్టీ నాయకుడు సిద్ధంగా ఉందో, మా పార్టీ సిద్ధంగా ఉంచి చెప్పినారు. నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తే అరే నువ్వు తంబాకు దొరుకుతావో, తంబాకు ఎఫెక్ట్ అయ్యా ఇంటికి రావిసిపోయాని చెప్పినారు. నువ్వేమో మా కేటీఆర్ డ్రగ్స్ అంటావు, నువ్వు కేసీఆర్ గారికి పుట్టిన వాళ్ళు అడుగుతావు. మేము అలాంటి భాష మాట్లాడలేము. మేము చాలా సో పాడి కౌశిక్ మాట్లాడింది తప్పేముంది? నువ్వు కేసీఆర్కే పుట్టినవా అని అడుగుతావు, కేటీఆర్ను డ్రగ్స్ తీసుకుంటావని అడుగుతావు. అందులో భాగంగానే నువ్వు తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటున్నావు కాబట్టి నీ వెంట్రుకలు ఊసిపోయినాయని పాడి కౌశిక్ మాట్లాడాడు. కానీ మేము నీలాగా నీ భాష మాట్లాడలేదంటూ కేపీ వివేకానంద ఎమ్మెల్యే కౌంటర్ ఇస్తున్నాడు. స్పష్టమైన అంశం పైన మాట్లాడినాం. బండి సంజయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన భాషలో మీకు సవాలు చెప్తే అర్థమవుతారని. కేవలం ఇంకా 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. మీరు ఇదే రకమైనటువంటి సంస్కృతిని మీరు ముందు తీసుకుపోతే, ఇదే రకమైన సాంప్రదాయాలు ముందు తీసుకుపోతే రేపు పొద్దున మీ పైన దాడులు కానీ మీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు సో ఇట్లా అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో వీళ్ళంతా కూడా స్పందించినటువంటి తీరు మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది. సో ఇది మొత్తం మీద బండి సంజయ్కి సంబంధించినటువంటి వివాదం మీద సో చాలా వరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా సో ఎవరైతే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన కనిపిస్తుందో, ఈ జరుగుతున్నటువంటి సంఘటన డీజీపీ ఆఫీస్ దాకా పోయింది వివాదం. సో డీజీపీ ఆఫీస్ దాకా పోయి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులంతా కూడా స్పందిస్తారు. ఒకసారి పాడి కౌశిక్ సంబంధించిన లేటెస్ట్ బయట కూడా ఒకటి వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో ఆయన కామెంట్స్ కావచ్చు, ప్రస్తుతం స్టిల్ నౌ పాడి కౌశిక్ వ్యవహరించినటువంటి వ్యవహారానికి సంబంధించిన ఒక వీడియో బయట ఉంది. ఆ వీడియో బయట కూడా స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలన్నీ ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలన్నీ ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా. సో రైట్, ఒకసారి మనం చూస్తున్నాం తొలి వెలుగు స్క్రీన్ మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. పాడి కౌశిక్ ఏదైతే కరీంనగర్కి సంబంధించినటువంటి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం లోపల ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ బండి సంజయ్ పై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ పైన డ్రగ్స్ సంబంధించినటువంటి కామెంట్స్ చేయడము, నువ్వు కేసీఆర్కు పుట్టినట్టయితే అంటూ అవమానకరమైనటువంటి భాష మాట్లాడాడు బండి సంజయ్ అంటూ ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడో ఆ లైవ్ చూసినటువంటి బీజేపీ కార్యకర్తలు నేతలతో కూడా ఒకసారిగా మరి అక్కడికి చేరుకొని అక్కడ ఆయన వెహికల్ అప్పటికే పాడి కౌశిక్ సంబంధించిన వెహికల్ అక్కడ ఉంది సిద్ధంగా. సో ఆ వెహికల్లో భాగంగా
మరి ఆ వెహికల్ని దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ వెహికల్ మీద. సో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు కావచ్చు, అదంతా కూడా కనిపిస్తుంది. సో చర్యకు ప్రతిచర్య ఉండాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు మరొక దాడికి వాళ్ళు సిద్ధమైతే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. సో అయినప్పటికీ ఈ వివాదం మాత్రం చాలా ముదురుతుంది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంత క్రైమ్ జరుగుతుంది, లేకపోతే రైతులు కళ్ళాల కాడ వడ్లు లేకపోతే జొన్నలు కొనుగోలేక మొక్కజొన్న కొనలేక ఇబ్బంది పడుతున్నారు. రైతు సమస్యల మీద మాట్లాడట్లేదు, నిరుద్యోగుల మీద మాట్లాడట్లేదు. కానీ ఈ ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మరొక చిన్న పర్సనల్ ఇష్యూగా తీసుకొని దీన్ని ఎందుకు ఈ రకమైనటువంటి వివాదం చేస్తున్నారంటూ కూడా సామాన్య జనం నుంచి విమర్శలు వస్తున్నాయి. రైట్ నౌ ఈ లైవ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏమనుకుంటున్నారు అంటే అసలు కరీంనగర్లో జరిగినటువంటి నిన్నటి సంఘటన మీద అసలు తప్పెవరిది ఒప్పెవరిది ఏమనుకుంటున్నారు, అసలు జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి మీరేం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఒక కామెంట్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలు నిజంగా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి సామాన్య జనాలు ఏమనుకుంటున్నారు, సో ఈ ఇష్యూను మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, ఇందులో మరి నిజంగా అసలు ప్రజా శ్రేయస్ కోసమో ప్రజా అభివృద్ధి కోసమో అధికార పక్షాన్ని ప్రశ్నించే విధంగా ఈ దాడులు ఉన్నాయా, నిజంగా ఇటు బండి సంజయ్ వర్గీయులైనా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గీయులైనా, ఇటు కౌశిక్ అయినా అటు బండి సంజయ్ అయినా మరి ఒక అర్థవంతమైనటువంటి మరి విమర్శలు చేసుకుంటున్నారా, వాళ్ళ మాట్లాడే భాష ఎట్లా ఉంది, అసలు మీరు ఏమనుకుంటున్నారు, జనాలు కామన్ పీపుల్స్ ఏమనుకుంటున్నారు ఈ గొడవ విషయంలో, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, అసలు గొడవ పడేటువంటి అవసరము ప్రస్తుతం ఉన్నదా, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద మాట్లాడకుండా కేవలం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈ రకమైనటువంటి వారిని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి విధంగా ఈ సంఘర్షణలకు సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ దాడికి సంబంధించిన మరొక వీడియో బయట ఉంది, ఆ వీడియో బయట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోద్బలంతో వారి ఆదేశాల మేరకే మరి కరీంనగర్ శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీసుపై బీజేపీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వాళ్ళ రౌడీ మూక దాడి చేసేయడం ఒక దురాదృష్టకరం. మరి ఒక ఏమైనా చర్యగా ఇలా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మరి అందులో లోపటిని అప్పుడే ప్రెస్ మీట్ చేసి కూర్చున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఒక ప్లాన్గా మరి క్యాంప్ ఆఫీసును కూడా ధ్వంసం చేయాలనే ఒక ప్లానును రచించి కేంద్ర మంత్రి ఇంటికాంచేలే దాదాపు 50 నుంచి 100 మంది వాళ్ళ నాయకులు కట్టెలు రాళ్లతోని బయలెళ్ళి మరి ఒక కుట్రపూర్తికంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసి లోపటున్న ఎమ్మెల్యేను చంపే ప్రయత్నం, దర్వాజాలను కొట్టడం, కారు ధ్వంసం చేయడం, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సంబంధించిన అద్దాలను కూడా ధ్వంసం చేయడం, అక్కడ అడ్డుకోపోయిన వాటిని ధ్వంసాన్ని అడ్డుకోపోయిన మా దూలం సంపత్ గౌడ్పై కర్రలతో దాడి చేసి వారిని గాయపరచడం, ఇంకా మా విద్యార్థి నాయకులను మా యువకులను అక్కడికి అప్పుడే దాడి చేస్తున్నారని అందిన మా నాయకుల మీద కూడా మరి దాడి చేయడం ఏమైనా చర్య? ప్రజలకి ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని నూసిపోయిన సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి.